నాన్న గగన్, ఈ అమ్మ ప్రాణాలు కాపాడడం కోసం వచ్చేసావా గగన్? నన్ను బ్రతికించటం కోసం వచ్చావా? అమ్మ భూమి, గగన్ వచ్చేసాడు. ఇక మన సమస్యలన్నీ తీరిపోయినట్లే. నాకు చాలా సంతోషంగా ఉంది అని శారద అంటే, అవునత్తయ్య, ఇక మనమందరం చాలా బాగా సంతోషంగా కలిసి ఉండొచ్చు అని భూమి చెప్తుంది. రామ్మ, ఇంటికి వెళ్దాం అని గగన్ అంటాడు. నాన్న గగన్, నాకు ఒక విషయం చెప్పు. ఈ అమ్మని చూసి కూడా నువ్వు మా అమ్మవి కాదు అని నువ్వు ఎందుకు మాట్లాడావు? చెప్పు నాన్న గగన్ అని శారద నిలదీస్తూ ఉంటుంది. అసలు ఈ అమ్మని అమ్మ కాదని అనాలని ఎలా అనిపించిందని శారద అంటే, మరి నేనేం చెప్పాలమ్మా? నా చుట్టూ ఎన్నో సమస్యలు. ఆ సమస్యల నుండి తప్పించుకోవాలంటే నేను గగన్ కాదు అని అందరూ నమ్మాలి. అందుకే గుండెని రాయి చేసుకొని అలా మాట్లాడాల్సి వచ్చింది అని ఆకాష్ అంటే, సరేరా, నువ్వు అందరినీ నమ్మిస్తావు బాగానే ఉంది. కానీ నన్నెందుకు నమ్మించాలి చెప్పు? ఈ అమ్మ నిన్ను వదిలి ఉండలేదు అని నీకు తెలీదా గగన్? చెప్పు గగన్. నేను అంతలా ఏడుస్తున్నా కూడా ఒక్కసారైనా నా కళ్ళలోకి చూసి అమ్మ అని పిలవాలని నీకు అనిపించలేదా అని శారద అంటే, అమ్మ, ఆ క్షణాన నేను నా గుండెని రాయి చేసుకొని నేను అలా మాట్లాడాల్సి వచ్చిందమ్మా. నీ కళ్ళలోకి చూసి నేను అమ్మ అని పిలిస్తే నేననుకున్న ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోతుందమ్మా. అందుకే నిన్ను చూసి కూడా అలా నటించాల్సి వచ్చింది అని ఆకాష్ చెప్తాడు. ఆ క్షణం నేను నరకాన్ని అనుభవించానమ్మా. అందుకే కొన్ని రోజులు అందరికీ దూరంగా ఉండి మనల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళ నాటకాలనన్నింటినీ బయటికి రప్పించాలనుకున్నాను. అందుకే అలా నటించాను. నీతో అలా మాట్లాడితే నువ్వు కొద్దిసేపు బాధపడతావు, తరువాత వెళ్ళిపోతావనుకున్నాను. కానీ నువ్వేమో ప్రాణాలు తీసుకోబోయావు. నన్ను క్షమించమ్మా, నిన్ను బాధ పెట్టినందుకు అని ఆకాష్ దండం పెడుతూ గగన్‌లా మాట్లాడుతూ శారదని ఒక్కసారిగా హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటే, ఇక శారద కూడా ఆనంద బాష్పాల్ని రాలుస్తూ ఉంటుంది. నాన్న గగన్, నువ్వు చనిపోయావని అందరూ చెప్తున్నా నేనైతే నమ్మలేదు. నా మాటే నిజమైంది. రా నాన్న, ఇంటికి వెళ్దాం అని శారద అంటే, అమ్మ వద్దమ్మా, కొద్ది రోజులు ఇక్కడే ఉండాలి. నేను నీతోనే ఉన్నాను కదా, కాబట్టి రా వెళ్దాం అని ఆకాష్ అంటాడు. తర్వాత పూరి గగన్ ఫోటోని ఫోన్లో చూసుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే తార అక్కడికొచ్చి దీని మీద సంతకం పెట్టు అని నిలదీస్తూ ఉంటుంది. ఏంటిది అని పూరి అడగటంతో, కోకాపేట్లో మీ పేరు మీద ఉన్న 10 ఎకరాల ల్యాండ్ని నా పేరు మీదకి మార్చుకుంటున్నాను. మర్యాదగా సంతకం పెడతావా లేదా అని తార అంటే, వద్దు తార, ఆ ల్యాండ్లో మా అమ్మ పేరు మీద హాస్పిటల్ కట్టాలని మా అన్నయ్య ఎంతో ప్రేమగా దానిని తీసి పెట్టుకున్నాడు. మా అన్నయ్య కలని నేను నెరవేరుస్తాను కాబట్టి నేను సంతకం పెట్టను. నువ్వు ఆ ల్యాండ్ నీ పేరు మీద రాసుకోకూడదు, అమ్మకూడదు అని పూరి అంటే, దాంతో తార పూరిని ఐరన్ బాక్స్ దగ్గరికి లాక్కు వచ్చి సంతకం పెడతావా లేదా అని వార్నింగ్ ఇస్తుంటే, లేదు తార, నేను పెట్టనని పూరి దండం పెడుతూ ఉంటుంది. ఇక ఐరన్ బాక్స్తో పూరి చేతిని కాల్చి పడేస్తుంది. మర్యాదగా పెడతావా లేదా అని మళ్ళీ నిలదీస్తూ ఉంటే, వద్దు తార, నీకు దండం పెట్టి వేడుకుంటున్నాను. అది మా అన్నయ్య హాస్పిటల్ కట్టాలి అని పూరి వేడుకుంటూ ఉంటుంది. లేకపోతే మళ్ళీ కాలుస్తాను, నీ ఒళ్ళంతా కాలుస్తాను. మీ అన్నయ్య నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి పారిపోయాడు. ఇప్పుడు చూడు, ఏకంగా చచ్చిపోయాడు. నన్ను నన్నుగా ఉండనివ్వు, లేకపోతే నేను ఎలా మారిపోతానో నాకే తెలీదు. నాకు పిచ్చెక్కిపోతోంది. మర్యాదగా పెడతావా లేదా అని మళ్ళీ ఐరన్ బాక్స్‌తో కాల్చబోతూ ఉంటే, అప్పుడే ధ్రువ అక్కడికి వచ్చి ఆగుతారా అని అడ్డుకుంటూ ఉంటాడు. లేకపోతే ఏంటన్నయ్య, వీళ్ళన్నయ్య పెళ్లి చేసుకుంటానని చెప్పి పారిపోయాడు. ఏకంగా చచ్చిపోయాడు. వీళ్ళ ఫ్యామిలీ అంతా అంతే. ఇప్పుడు పూరి సంతకం పెట్టకపోతే నేనేమైనా చేస్తాను. మళ్ళీ కాల్ చేస్తాను అని మళ్ళీ తార ఐరన్ బాక్స్ పట్టుకొని కాల్ చేయబోతూ ఉంటే, వద్దు వద్దు, నేను పెడతానని పూరి చెప్తుంది. ప్రాణాల మీద ఆశ ఉంటే ఇలాగే పెడతారు, పెట్టు అని తార చెప్తూ ఉంటే, అన్నయ్య నన్ను క్షమించు. అమ్మ పేరు మీద నువ్వు హాస్పిటల్ కట్టాలనుకున్నావు. ఆ కల కలగానే ఉండిపోతుంది. నేను సంతకం చేసేస్తున్నానని ఏడుస్తూ సంతకం పెట్టబోతూ ఉంటే, అప్పుడే ఫోన్ రింగ్ మోగుతూ ఉంటుంది. పూరి ఫోన్ మాట్లాడదామని చేతిలోకి తీసుకోగానే తార లాక్కొని స్పీకర్ ఆన్ చేస్తుంది. ఇప్పుడు మాట్లాడని అరుస్తూ ఉంటుంది. అమ్మ పూరి అని శారద అడగగానే పిలవగానే ఇక పూరి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ పూరి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు అక్కడ బాగానే ఉన్నావు కదా, నిన్నెవరైనా ఏదైనా అంటున్నారా? ఎందుకు ఏడుస్తున్నావు అని శారద అడుగుతూ ఉంటే, అమ్మ, అన్నయ్య ఏమో చనిపోయాడు, నువ్వేమో దూరంగా ఉంటున్నావు. నాకు చాలా భయంగా ఉందమ్మా. ఏం చేయాలో అర్థం కావటం లేదు. అమ్మ, నీకొక విషయం చెప్పాలి. కోకాపేటలో నీ పేరు మీద 10 ఎకరాల పొలం ఉంది కదమ్మా, అది ఇప్పుడు తారా వాళ్ళకి కావాలంట. నా చేత బలవంతంగా రాయించేసుకుంటున్నారు. నేను కూడా సంతకం పెట్టాల్సి వస్తోంది అని పూరి ఏడుస్తూ ఉంటే, అమ్మ పూరి, నువ్వు సంతకం చేయొద్దు. ఎంతమంది బలవంతం పెట్టినా నువ్వు సంతకం చేయొద్దు పూరి. ఎందుకంటే గగనన్నయ్య చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. ఇప్పుడు నేను గగన్ని తీసుకొని ఇంటికి బయలుదేరి
వస్తున్నా అని శారద చెప్తుంది. ఏంటమ్మా నువ్వు చెప్తున్నది నిజమా? అన్నయ్య బ్రతికే ఉన్నాడా? అని పూరి అడుగుతూ ఉంటే, అవునమ్మా పూరి నేను అన్నయ్యని తీసుకువస్తున్నా. నువ్వేం బాధపడకు అని శారద ఫోన్ పెట్టేస్తుంది. ఇక తార, ధ్రువ ఇద్దరు షాకింగ్‌గా వింటూ ఉంటారు. మా అన్నయ్య బతికే ఉన్నాడు. మా అన్నయ్య బ్రతికే ఉన్నాడని పూరి చాలా సంతోషంగా ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఉంటుంది. అత్తయ్య ఇప్పుడు గుడికెందుకు తీసుకువచ్చారు అని భూమి అడగటంతో, నా కొడుకుని నాకు దేవుడు దగ్గర చేశారు కదమ్మ భూమి. నేను చేసిన పూజలన్నీ ఫలించాయి. అందుకే దేవుని దర్శనం కోసం తీసుకువచ్చాను అని శారద చేతులతోనే హారతి అందించి ఆకాష్‌కి నుదుటున బొట్టు పెడుతుంది. రే గగన్ ఇంకా అలా చూస్తున్నావేంటి? భూమికి బొట్టు పెట్టు అని శారద చెప్తుంది. దాంతో ఆకాష్ భూమి వైపు చూస్తూ ఉంటే, బావ లేడు కదా! ఇప్పుడు నేను బొట్టు పెట్టుకోకూడదు. అత్తయ్య ఏమో బొట్టు పెట్టమంటోంది అని భూమి మనసులో అనుకుంటూ, అత్తయ్య నేనే పెట్టుకుంటాను అని తన చేతులతోనే తీసి పెట్టుకుంటుంది. పదండి వెళ్దామని ముగ్గురు గుడి బయటికి వస్తారు. అమ్మ భూమి ఆగమ్మా! గగన్ బ్రతికే ఉన్నాడన్న విషయం నేను ఆయనకి ఫోన్ చేసి చెప్పాలి అని శారద అంటుంది. అత్తయ్య ఇప్పుడెందుకు చెప్పండి? ఎలాగో ఇంటికి వెళ్దాం కదా! అప్పుడు గగన్ బావని చూస్తే అప్పుడు మావయ్య ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు వద్దులేండి అని భూమి చెప్తుంటే, లేదమ్మా నేనొక్కదాన్నే ఇంత సంతోషాన్ని మోయలేను. నేను ఆయనకి ఫోన్ చేయాలి అని వెంటనే శారద ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆకాష్ మౌనంగా చూస్తూ ఉంటాడు. ఇదిగోండి నేనే తినిపిస్తాను. మీ గొలుసుల్ని మాత్రం ఇప్పట్లో నేను తీయను అని మీరా కేపీకి తినిపిస్తూ ఉంటుంది. అప్పుడే ఫోన్ రింగ్ మోగుతూ ఉండటంతో, మీరా ఒకసారి ఫోన్ ఇవ్వు మాట్లాడాలి అని కేపీ అంటే, ఎవరు ఫోన్ చేస్తున్నది? అమ్మో ఆ శారద ఫోన్ చేస్తోంది అని మీరా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. అయితే ఫోన్ పెట్టేయ్ తీయకని కేపీ అంటాడు. అంటే నేను లేనప్పుడు మీరిద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటున్నారనమాట అని, నేను ఫోన్ ఎత్తుతాను స్పీకర్ ఆన్ చేస్తాను మాట్లాడండి అని మీరా స్పీకర్ ఆన్ చేస్తుంది. ఆ శారద ఏంటో చెప్పు అని కేపీ అంటే, ఏవండీ మన గగన్ బ్రతికే ఉన్నాడండి. నేను గగన్‌ని తీసుకొని ఇంటికి వస్తున్నా అని శారద అంటే, శారద నువ్వింకా ఆ భ్రమ నుండి బయటికి రాలేదా? గగన్ లేడు శారద అని కేపీ చెప్తుంటే, అయ్యో నన్ను పిచ్చిదాన్ని చేయకండి. నేను నిజమే చెప్తున్నాను. నేను భ్రమలో లేను. నేను నిజమే చెప్తున్నానని శారద అంటుంది. అయ్యో శారద నీకెన్ని సార్లు చెప్పాలని కేపీ చెప్తూ ఉంటే, కావాలంటే భూమి పక్కనే ఉంది. భూమిని అడగండి అని, అమ్మ భూమి మావయ్యతో మాట్లాడు అని శారద ఇస్తూ ఉంటే, అత్తయ్య తర్వాత మాట్లాడతానులే అని భూమి అంటుంది. ఎలాగో ఫోన్ చేశాను కదా! చెప్పు భూమి చెప్పు అని శారద అంటుంది. ఇక భూమి ఫోన్ తీసుకొని, అవును మావయ్య బావ బ్రతికే ఉన్నాడు అని చెప్పగానే కేపీ చాలా సంతోషపడుతూ ఉంటే మీరా షాకింగ్‌గా వింటూ ఉంటుంది. ఆ! చెప్పేసావు కదమ్మా భూమి అని శారద మళ్ళీ ఫోన్ లాక్కొని, ఇప్పుడు గగన్ పక్కనే ఉన్నాడండి. అయితే ఇప్పుడు పేరు మార్చుకున్నాడు. ఇప్పుడు చాలా అందంగా కూడా ఉన్నారు. పెద్ద పెద్ద డాన్సులు వేస్తూ పాటలు పాడుతున్నారండి. ఇప్పుడు చాలా అందంగా తయారయ్యారు. ఇదిగో నా పక్కనే ఉన్నాను. మీరు కూడా మాట్లాడండి అని శారద ఆకాష్ చేతికి ఫోన్ ఇస్తుంది. హాయ్ డాడ్ అని ఆకాష్ మాట్లాడుతూ ఉంటే భూమి ఒక్కసారిగా ఆకాష్ కాల్‌ని తొక్కి పడేస్తుంది. అబ్బా! ఏంటి అని ఆకాష్ అడుగుతూ ఉంటే, మీకు మీ నాన్నంటే అస్సలు పడదు. చిన్నప్పుడే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడని మీ నాన్నంటే మీకు చాలా కోపం. ఇలా ప్రేమగా మాట్లాడకూడదు అని మెల్లగా చెప్తూ ఉంటుంది. ఇప్పటికీ ఆ కోపం అలాగే ఉంటుంది. మీరు ఎప్పటికీ మాట్లాడనని మీరు చెప్పాలి అని భూమి మెల్లగా వివరంగా చెప్తూ ఉంటుంది. స్వామి తండ్రి కొడుకుల మధ్య దూరాన్ని తీసేసి దగ్గర చేస్తున్నావా? నాకు ఇదే కావాలి అని శారద కళ్ళు మూసుకొని మొక్కుకుంటూ ఉంటుంది. అంటే గగన్ మారిపోయాడా? నాతో ఇప్పుడు ప్రేమగా మాట్లాడతాడా అని కేపీ అనుకుంటూ ఉంటాడు. మాట్లాడు గగన్ అని శారద అంటే, అమ్మ నేను మాట్లాడను అని ఆకాష్ అంటాడు. అదేంటి గగన్ నువ్వు మళ్ళీ తిరిగొచ్చావు కదా! అవన్నీ పాత విషయాలు మనసులో పెట్టుకోకు మాట్లాడు అని శారద అంటే, అమ్మ నువ్వు ఎవరితో మాట్లాడమన్నా మాట్లాడతాను కానీ ఆయనతో మాత్రం మాట్లాడను అని గగన్ మాట్లాడుతున్న మాటల్ని విని కేపీ బాధపడుతూ ఉంటాడు. ఏవండీ మీకిప్పుడు అర్థమైంది కదా! మన గగన్ ప్రాణాలతోనే ఉన్నాడండి. సరే ఉంటానండి అంటూ ఫోన్ పెట్టేస్తుంది. మీరా ఒక్కసారి గొలుసులు తీవా నేను నా కొడుకుతో మాట్లాడాలి వెళ్ళాలి అని కేపీ వేడుకుంటూ ఉంటే, లేదు ఈ విషయం నేను వెంటనే అన్నయ్య వాళ్ళకి చెప్పాలి. వాడు మిమ్మల్ని చంపాలని చూశాడు. నేనైతే తీయను అని మీరా వెళ్తుంటే, అయ్యో వాడు నన్ను చంపాలని చూడలేదు మీరా గొలుసులు తీ మీరా అంటూ కేపీ ఏడుస్తూ వేడుకుంటూ ఉంటాడు. తర్వాత శరత్చంద్ర మందు తాగుతూ ఉంటే చెర్రీ రావటంతో, రా చెర్రీ కూర్చో ఏం మాట్లాడాలి అని శరత్చంద్ర అంటాడు. మావయ్య గగన్ అన్నయ్యని చంపింది ఎవరు?
అని నిలదీస్తూ ఉండటంతో తెలిసి అడుగుతున్నావా? తెలియక అడుగుతున్నావా? అని శరత్చంద్ర అంటాడు. అసలు గగన్ అన్నయ్యని చంపింది మీరే కదా! మీరు భూమి మీద ఒట్టేసి చెప్పండి. మీరు కాదని ఒట్టేసి చెప్పండి అని చెర్రి నిలదీస్తూ ఉంటే, చూడు ఒట్టేసి చెప్తే గాని నువ్వు నమ్మవా? నేను కాదు అని శరత్చంద్ర అంటాడు. ఏంటి మావయ్య మీకు భయమేస్తోందా? ఇప్పుడు మీరు చేసిన తప్పు వల్ల ముగ్గురు బాధపడుతున్నారు. శారద పెద్దమ్మ, పూరి, భూమి ముగ్గురు కూడా బాధపడుతున్నారు. గగన్ అన్నయ్యని చంపినంత మాత్రాన భూమి ఆ ఇంటికి దూరం అవుతుందని అనుకోకండి. అది ఎప్పటికీ జరగదు. ఇప్పుడు గగన్ అన్నయ్య లేని లోటుని ఆ ఇంటికి తీర్చాలని భూమి అనుకుంటూ ఉంది. ఆ ఇంటికి గగన్ అన్నయ్య లేని లోటును తీరుస్తుందే కానీ మీకు మాత్రం దగ్గర కాదు. ఇదే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి అని చెర్రి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు.